వినాయక చవితికి ఇంకా 12 రోజులుందండి. దగ్గర దగ్గర 13 రోజులుంది. ఈ 13 రోజుల్లో చాలామంది వినాయక విగ్రహాన్ని పెడుతున్నాము, మండపాన్ని పెడుతూ ఉన్నాము, చందాలు ఇవ్వండి అని మన వద్దకు వస్తూ ఉంటారు. తప్పక మనం చందాలు ఇద్దాం. కానీ చందా ఇచ్చే ముందు 3 ప్రశ్నలు వేయడం మర్చిపోకండి. ముందుగా వినాయకుడు ఎక్కడ పెడుతున్నారు అనేది తెలుసుకోండి. వినాయకుడిని ఎక్కడ పెడుతున్నారు అనేది తెలుసుకోండి. మేము వస్తాము అని చెప్పండి. ఆ తరువాత మీరు పెట్టేటటువంటి వినాయకుడు శాస్త్రీయమైన వినాయకుడేనా అని అడగండి. ఎందుకు అనంటే చాలామంది సినిమా వినాయకుళ్ళు, క్రికెట్ వినాయకుళ్ళు రకరకాలుగా పిచ్చి పిచ్చిగా వెర్రిగా పెడుతూ ఉంటారండి. పౌరాణిక వినాయకుడిని కాకుండా ఇష్టానుసారము వినాయకుళ్లను కనుక పెడితే మేము చందా ఇవ్వము అని చెప్పండి. శాస్త్రీయ వినాయకుడిని పెడితేనే ఇస్తామని చెప్పండి. రెండవది, వినాయకుని మండపంలో, మీ వినాయకుని మండపంలో సినిమాలకు సంబంధించిన పాటలు వేయడము, సినిమాలకు సంబంధించినటువంటి డ్యాన్సులు వేయడం, పిల్లలతో కూడా అశ్లీల డ్యాన్సులు వేయించడం చేస్తారా అని అడగండి. చేయము అంటేనే చందా ఇవ్వండి. ఇక మూడవది, మీరు పెడుతూ ఉన్నటువంటి వినాయకుడి మండపంలో తాగి తందనాలాడే బ్యాచులు ఉంటారా అది కూడా తెలుసుకోండి. ఈ మూడింటికి కూడా లేదు అనేటటువంటి సమాధానం వస్తేనే చందా ఇవ్వండి, లేకపోతే చందా ఇవ్వకండి. ఈ వీడియో తప్పకుండా ప్రతి హిందువుకు షేర్ చేయండి. ఇలాగే బుద్ధి చెప్పాలి వెర్రి చేష్టలకు.